అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీదేవి విజన్. ముందుగా ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అందరూ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ బతుకమ్మ పాట అనేది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో మీకోసం ఈరోజు ఒక పాట పాడాలి అనుకుంటున్నాను. మీరు కూడా చక్కగా వినండి. రామ 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 వియాలో, రామనే శ్రీరామ వియాలో, శ్రీరామ శ్రీ సీత వియాలో, సారె బయలెలంగ వియాలో, పారుకుంటూ వచ్చి వియాలో, పారిజాత తోట వియాలో, పారిజాత పువ్వు వియాలో, పరిమళం సక్కన వియాలో, అటు చూడు రామయ్య వియాలో, అటు చూడవయ్య వియాలో, అటు ఎటు చూసేది వియాలో, మన్నెవారు తోట వియాలో, మనకన్నా ఎక్కువ వియాలో, ఆ మన్నెవారు వియాలో, వద్దొద్దు సీతమ్మ వియాలో, అటు వెళ్ళకమ్మ వియాలో, అనుకుంటూ రామయ్య వియాలో, చెప్తూనే ఉన్నాడు వియాలో. అప్పుడు ఆ సీత వియాలో ఏమీ చేసింది వియాలో, చీరనే చెక్కింది వియాలో, గోడనే దూకింది వియాలో, రెమ్మను పట్టింది వియాలో, కొమ్మనే వంచింది వియాలో, కొమ్మనే వంచింది వియాలో, పూలు కోస్తున్నది వియాలో, పూలు కోస్తున్నది వియాలో, ఒడి నింపినది వియాలో, ఒడి నింపినది వియాలో, వాసనే చూస్తాంది వియాలో, పారిజాత పువ్వు వియాలో, పరిమళం సక్కన వియాలో, అనుకుంటూ సీతమ్మ వియాలో పరవశించుతుండే వియాలో. అప్పుడు అక్కడికి వియాలో రానే వచ్చిండు వియాలో, రానే వచ్చిండు వియాలో, ఆ తోట వాడు వియాలో, నా తోటలకు రాను వియాలో, నా పూలను గొయ్య వియాలో, నువ్వు ఎవరమ్మ వియాలో, నీ పేరు ఏమి వియాలో, తల్లిదండ్రుల పేరు వియాలో, చెప్పవమ్మా నువ్వు వియాలో, అత్తమామల పేరు వియాలో, చెప్పవమ్మా నువ్వు వియాలో. అప్పుడు సీతమ్మ వియాలో ఏమని అంటుంది వియాలో, నా తండ్రి పేరైతే వియాలో, జనక మహారాజు వియాలో, నా తల్లి పేరైతే వియాలో, సోనయాన దేవి వియాలో, ఉర్మిళాదేవికి వియాలో, అక్కయ్య నేను వియాలో, మండవి శృతకీర్తి వియాలో, పెద్ద అక్క నేను వియాలో, దశరథ మహారాజు వియాలో, పెద్ద కోడలు నేను వియాలో, కౌసల్యదేవికి వియాలో, పెద్ద కోడలు నేను వియాలో, సుమిత్ర కైకేయి వియాలో, పెద్ద కోడలు నేను వియాలో, లక్ష్మణ స్వామికి వియాలో, వదనమ్మ నేను వియాలో, భరత శత్రుఘ్న వియాలో, పెద్ద వదన నేను వియాలో, నా భర్త పేరైతే వియాలో, శ్రీరామచంద్రుడు వియాలో, నా పేరు అయితే వియాలో, సీతమ్మ అందరూ వియాలో. అప్పుడు తోటోడు వియాలో ఏమని అంటాడు వియాలో, అయితే నువ్వు నా ఇంటి వియాలో, పెద్ద కొడలు వేనే వియాలో, నా పెద్ద కొడుకు వియాలో, పెద్ద పెళ్ళానివే వియాలో. అప్పుడు సీతమ్మ వియాలో ఏమీ చేసింది వియాలో, ఒడిలో పూలని వియాలో, నేల మీది ఓసె వియాలో, నేల రాలిన పువ్వు వియాలో, నేల రాలినట్టే వియాలో, భూమి మీద ఈ పువ్వు వియాలో, పుట్టకండ పోవు వియాలో, పుట్టిన ముత్తైదు వియాలో, పిట్టకండ పోవు వియాలో, హరిహరి ఈ తోట వియాలో, అగ్గిపాలుగాను వియాలో, శివశివ ఈ తోట వియాలో, సిచ్చయి పోను వియాలో, రామరామ ఈ తోట వియాలో, రాళ్ళపాలుగాను వియాలో, భూమి మీద ఈ పువ్వు వియాలో, పుట్టకండ పోవు వియాలో, పుట్టిన ముత్తైదు వియాలో, పెట్టకండ పోవు వియాలో,
నేల రాలిన పువ్వు వియాలో, నేల రాలినట్టే వియాలో. త్రేతాయుగంలో సీతమ్మ జీవితంలో ఈ సంఘటన నిజంగా జరిగింది. ఈ పారిజాత వృక్షానికి సీతమ్మ శాపం ఇస్తుంది, భూమి మీద ఈ పువ్వు ఈ వృక్షం కనుమరుగవ్వాలి అని. ఆ రకంగా పారిజాత వృక్షం అనేది అంతరించింది. ఆ తర్వాత ద్వాపర యుగంలో సత్యభామ కోరింది అని దేవలోకంలో ఉన్న పారిజాత చెట్టు శ్రీకృష్ణుడు తీసుకొచ్చి మళ్ళీ భూలోకంలో పెట్టడం జరిగింది. ఆ రకంగా పారిజాత పువ్వు మళ్ళీ భూమి మీదకి వచ్చింది. పారిజాత పూలు నేలరాళ్ళే మాత్రమే ఈ భూలోకానికి చెందినవి అని నేలరాలిన పూలు మాత్రమే ఏరుకొని పూజకు వాడతారు. ఈ పూలను ముత్తైదువులు ఎప్పుడూ తమ కొప్పుల్లో ధరించరు. ఒక రకంగా శాపం గ్రస్తురాలు ఈ పారిజాత పువ్వు. ఈ బతుకమ్మ పాటల్లో ఎన్నో ఆధ్యాత్మిక చారిత్రాత్మక పురాణ గాథలన్నీ ఈ బతుకమ్మ పాటల్లో సజీవంగా ఉన్నాయి. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై దోచునమ్మ గౌరమ్మ, పాలించి మేలుకోమ్మ నిర్తంగా బంగారు ముద్దుగుమ్మ గౌరమ్మ. భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై, పార్వతీదేవివై పరమేశ్వరాలవై, భార్యవైతివి శ్రీవారికి గౌరమ్మ పరమ శ్రీలక్ష్మీదేవి గౌరమ్మ. ముక్కోటి దేవతలు చక్కని కాంతలు ఎక్కువానిని చూసి పెక్కు నోములు నోమి మక్కువ వారేరిగా గౌరమ్మ, నీ నోము నీ కొసుకుమా గౌరమ్మ. మేడ మేడల మీద ఎత్తు మేడల మీద పల్లె కోటల మీద 13 పద్యాలు చదవంగా, గుమ్మడి పువ్వంటి గున్నాలు పెట్టుకొని, కాకర పువ్వంటి కడియాలు పెట్టుకొని, ఇమ్మడి గుత్తుల సొమ్ములు పెట్టుకొని, పాడరే మేపడుచులు గౌరమ్మ, పసుపు కుంకుమ కోరరే గౌరమ్మ. గోరింట పూసింది గోరింట కాసింది గోరింట కొనలన్నీ ధరణి కొరిగిన ఈ వంగాన వంగరథమే గౌరమ్మ, బంగారు పూలరథమే గౌరమ్మ. మందార పూలతో ఆడేవారెవ్వరు పాడేవారెవ్వరు, అందాన పుట్టిన బంగారు బాలలు వెలుగొండ వెలరాసులే గౌరమ్మ, ఎప్పటికి వైభోగమే గౌరమ్మ. ఉద్రక్ష ఊసింది ఉద్రక్ష కాసింది ఉద్రక్ష కొనలన్నీ ధరణి కొరిగిన ఈ వంగాన వంగరథమే గౌరమ్మ, బంగారు పూలరథమే గౌరమ్మ. చామంతి పూలతో ఆడేవారెవ్వరు పాడేవారెవ్వరు, అందాన పుట్టిన బంగారు బాలలు వెలుగొండ వెలరాసులే గౌరమ్మ, ఎప్పటికి వైభోగమే గౌరమ్మ. గోరింట పూసింది గోరింట కాసింది గోరింట కొనలన్నీ ధరణి కొరిగిన ఈ వంగాన వంగరథమే గౌరమ్మ, బంగారు పూలరథమే గౌరమ్మ. సీతమ్మ పూలతో ఆడేవారెవ్వరు పాడేవారెవ్వరు, అందాన పుట్టిన బంగారు బాలలు వెలుగొండ వెలరాసులే గౌరమ్మ, ఎప్పటికి వైభోగమే గౌరమ్మ. సాస్తిక పూలతో ఆడేవారెవ్వరు పాడేవారెవ్వరు, అందాన పుట్టిన బంగారు బాలలు వెలుగొండ వెలరాసులే గౌరమ్మ, ఎప్పటికి వైభోగమే గౌరమ్మ. గుమ్మడి పూసింది గుమ్మడి కాసింది గుమ్మడి కొనలన్నీ ధరణి కొరిగినాయి వంగాన వంగరథమే గౌరమ్మ, బంగారు పూలరథమే గౌరమ్మ. నీలి చీర గట్టి నీలి రేఖ దొడిగి నీలి వర్ణశాల మా పెద్దింటి వలరాసులు మమ్మడుగు ఆదిలక్ష్మీదేవి జయమంగళం నిత్య శుభమంగళం. పచ్చ చీర గట్టి పచ్చ రేఖ దొడిగి పచ్చ వర్ణశాల ముసుగు పెట్టి వచ్చి మా పెద్దింటి వలరాస కొమ్మెక్కి హారతులు మమ్మడుగు ఆదిలక్ష్మీదేవి జయమంగళం నిత్య శుభమంగళం. ఎర్ర చీర గట్టి ఎర్ర రేఖ దొడిగి ఎర్ర వర్ణశాల ముసుగు పెట్టి వచ్చి మా పెద్దింటి వలరాస కొమ్మెక్కి హారతులు మమ్మడుగు ఆదిలక్ష్మీదేవి జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. బతుకమ్మ పేర్చేటప్పుడు ఆడబిడ్డలందరూ ఒక పొద్దుండి భక్తిగా ప్రేమగా బతుకమ్మ పేర్చి పసుపు గౌరమ్మను పెట్టి ఆ పసుపు గౌరమ్మకి సద్దులు నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాతే భోజనం చేస్తారు మహిళలందరూ కూడా. ఇప్పుడు బతుకమ్మ ఆడడం కంప్లీట్ అయిన తర్వాత పసుపు గౌరమ్మ తీసి సుమంగళి మహిళలందరూ ఒకరికొకరు రాసుకుంటారు. ఆ తర్వాత ఎంతో వైభవంగా బాజా భజంత్రీలతోని ఈ బతుకమ్మల్ని చెరువు వద్దకు తీసుకెళ్ళి చెరువులో నిమజ్జనం చేస్తారు. ప్రకృతి నుంచి వచ్చిన పువ్వులన్నీ కూడా మళ్ళీ ప్రకృతిలోనే నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనం తర్వాత మళ్ళీ బతుకమ్మ ఆడే ప్లేస్కి అందరం చేరుకుంటాము. ఇంట్లో చేసిన సద్దులన్నీ కూడా అక్కడికి బతుకమ్మ ఆడే ప్లేస్కి తీసుకొచ్చి ఒకరికొకరం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని ఆ తర్వాత ఇళ్లకు చేరుకుంటాము. దీంతో బతుకమ్మ వేడుక కంప్లీట్ అవుతుంది. ఇదంతా అయ్యేసరికి మాకు టైము అర్ధరాత్రి 3 అయింది. చాలామంది మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
అలాగే వీడియో చూసాక తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. మమ్మల్ని మా వీడియోల్ని సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.